everyone, welcome back to our channel Mansa Vlogs Telugu. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన వీడియో అన్నమాట ఇది. అది ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని శారీస్ అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే మనకి వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి అందరూ ఎక్కువ శారీస్ షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. సో నేనైతే ఒక 10 శారీస్ అయితే తీసుకుని వచ్చాను. అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో నేను తీసుకొచ్చిన 10 శారీస్ అయితే ఇవ్వండి. ఇట్లా ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ శారీ ఏంటన్నా చూపిస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఏంటంటే గోల్డెన్ మెరూన్ కలర్ శారీ అనమాట. ఇది మనకి పట్టు టైప్లో కనిపిస్తుంది కానీ పట్టు ఏం కదండి, సిల్క్ శారీ అనమాట. అంటే సిల్క్ టైప్లో ఉన్నది కానీ చూడడానికి మాత్రం బాగుందనమాట. ఇది వచ్చేసి పళ్ళు. సో పళ్ళుకి వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మనకి శారీ అంతా కూడా ఇలాగా మనకి గోల్డ్ కలర్తో అయితే ఇలా వచ్చిందండి. కింద బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ అయితే వచ్చింది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే బిగ్ బార్డర్ అయితే వచ్చింది. పైన వచ్చేసి ఏంటంటే మనకి చిన్న బార్డర్ అయితే వచ్చింది అనమాట. శారీ అంతా ఇలాగే ఉన్నదండి మొత్తముని. కట్టు చెంగులో మాత్రం ఈ కొంచెం ఒక మీటర్ ఉంటుందేమో. సో ఈ మీటర్కి ఈ విధంగా అయితే ప్లేన్ అయితే ఇచ్చాడు అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా ప్లేన్గా ఇచ్చారండి. మనకి హ్యాండ్స్ కానీ ఇలా బార్డర్ అయితే ఇచ్చారనమాట. మనకి వీటి మీద ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నా బాగుంటుంది. కంప్యూటర్ వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ చేయించుకుంటే బాగుంటుంది. మనకి ఎక్కడ కూడా మనకి డిజైన్ లేకుండా ప్లేన్గా ఇచ్చారనమాట. సో శారీ అంతా మాత్రం చూస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. సో శారీ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. చాలా లైట్ వెయిట్గా ఉన్నది. మీరు ఇక్కడ చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో. అసలు శారీ మనం కట్టుకున్నట్టే ఉండదు అనమాట. అంత తేలిగ్గా ఉన్న శారీ అయితే నేనైతే కట్టుకుని అయితే చూపించట్లేదండి, నార్మల్గానే చూపించేస్తున్నాను. సో ఇదనమాట ఫస్ట్ శారీ వచ్చేసి. ఇప్పుడు సెకండ్ శారీ ఎలా ఉందో చూపిస్తాను. నేను మోస్ట్లీ ఈ కలర్లోనే, బ్రౌన్ కలర్లోనే తీసుకున్నాను అన్నీని. అది కూడా చూపిస్తాను. శారీ అయితే చూద్దాము. ఈ శారీ కూడా మనకి పొట్టు టైప్లో అయితే ఉంటుంది కానీ పొట్టు కాదండి. చెప్పాను కదా అన్నీ పొట్టు టైప్లో కనిపిస్తాయి కానీ ఇవి సిల్క్ టైప్లో ఉన్నాయన్నమాట. అంటే కొంచెం స్మూత్గా ఉన్నది క్లాత్ అయితేని. సో ఇది వచ్చేసి ఫస్ట్ పళ్ళు అనమాట. సో పళ్ళు అయితే ఇలా వచ్చింది. పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే వచ్చింది. మధ్యలో ఇలా ఫ్లవర్స్ కింద అయితే వచ్చినాయండి. సో దీనికి బార్డర్ వచ్చేసి ఏంటంటే పైన ఇలా చిన్న బార్డర్ వచ్చిందండి. దీనికన్నా కొంచెం పెద్ద బార్డర్ అయితే కింద అయితే వచ్చింది అనమాట. మరీ పెద్ద బార్డర్ అని చెప్పక్కర్లేదు, చిన్న బార్డర్ వచ్చింది. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. సో బాగున్నది, చాలా తేలిగ్గా లైట్ వెయిట్గా ఉన్నది అనమాట శారీ. సో మనకి కట్టు చెంగులోకి వచ్చేసి ఇక్కడ కూడా ఒక మీటర్ అయితే ఇలా ప్లెయిన్గా అయితే ఉంచేసారండి. సో మనకి ఏంటంటే మనకి ఇక్కడ దోపుకుంటాం కదా ఫస్ట్, ఇలా కట్ చెంగు అయితే మనకి ఇలాగా ప్లేన్ అయితే ఇచ్చారనమాట. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే ఇలా అయితే ఇచ్చారండి. బార్డర్ అయితే వచ్చింది కానీ దీనికి ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఫ్లవర్స్ కూడా అంత ఏం కనిపించట్లేదు. సో లైట్గా కనిపిస్తున్నాయి. కావాలంటే మనకి వర్క్ చేయించుకోవడానికి బాగుంటుంది. సో శారీ అయితే ఇదండి. ఈ శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. చూడడానికి అయితే పొట్టి శారీ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట శారీ అయితేని. అయితే నెక్స్ట్ శారీ అయితే చూద్దాం. బ్లూ కలర్లో అయితే ఉంటుంది అనమాట ఈ శారీ అయితేని. ఇది కూడా ఆల్మోస్ట్ పట్టు టైప్లోనే ఉంటుంది. చూడండి మీకు ఇది ఎలా కనిపిస్తుందో. మనకి బ్లూ కలర్కి ఇలాగా గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అనమాట బ్లూ కలర్ మీద. శారీ అంతా మాత్రం చూసుకుంటే ఇది వచ్చేసి పళ్ళు. సో పళ్ళు అయితే ఇలా వచ్చింది. శారీ అయితే ఇలా అయితే వచ్చిందండి. దీనికి అయితే ఇలా మధ్యలో సర్కిల్ కింద ఇలాగా పికాక్స్ వచ్చి అయితే ఉన్నాయన్నమాట. సో పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా చిన్న బార్డర్ అయితే వచ్చింది యాజ్ యూజువల్గా. కింద అయితే పెద్ద బార్డర్ అయితే వచ్చింది అనమాట. సో శారీ అంతా చూసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చూడండి, మనకి థ్రెడ్స్ కూడా ఏమీ లేదనమాట. బ్యాక్ సైడ్ అంతా మనకి గోల్డ్ కలర్లో అయితే వచ్చింది. సో చూడడానికి మాత్రం వెనకాల అంటే అంత ఇబ్బందిగా ఉండడానికి ఏముండదు అనమాట. సో మనకి థ్రెడ్స్ ఏమీ లేకుండా ప్లెయిన్గా అయితే వచ్చింది. సో శారీ అంతా ఇలాగే ఉంది. ఇది వచ్చేసి కట్చింగ్ అయితే. సో ఇది వచ్చేసి కట్చింగ్ అండి. బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ వచ్చింది అనమాట. సో ప్లెయిన్కి ఇలాగ బార్డర్ అయితే వచ్చింది. శారీ చూసుకుంటే మాత్రం చాలా బాగుందన్నమాట. క్వాలిటీ మాత్రం చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది.
ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది చూద్దాం. సో చూస్తున్నారు కదా, శారీ అయితే వేసుకుంటే ఈ విధంగా అయితే ఉన్నదన్నమాట. సో చూసారు కదండి, ఇది వచ్చేసి థర్డ్ శారీ అనమాట. ఇప్పుడు ఫోర్త్ శారీ అయితే మెరూన్ కలర్లో అయితే తీసుకున్నాను. సో మెరూన్ కలర్లో కొంచెం ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా మెరూన్. సో మెరూన్ కలర్లో అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే మనకి, సో చూడండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట. కింద బార్డర్ మాత్రం చూడండి ఎంత బాగా వచ్చిందంటే, పెద్ద బార్డర్ అయితే వచ్చిందనమాట. ఎంత బాగా కనిపిస్తుందో ఇది చూడడానికి. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. నాకు ఈ టైప్లోని పర్పుల్ కలర్లో ఉన్నది ఈ టైప్ది. సో శారీ అంతా ఇలా వచ్చింది. కట్చింగ్ వచ్చేసి ఏంటంటే ఇంక దీనికి కూడా ఇలాగా లైన్స్ అయితే వచ్చిందండి, ప్లెయిన్ రాకుండా లైన్స్ అయితే వచ్చిందనమాట. సో మనకి ఇట్లని లెహెంగా కూడా కుట్టించుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. దీనికి వచ్చేసి ఏంటంటే ఇక్కడ బార్డర్ అయితే ఇచ్చారు. సో ఆల్ ఓవర్ శారీ అంతా మాత్రం చాలా బాగుందనమాట. బాగా గ్రాండ్గా కనిపిస్తుంది ఈ శారీ, చాలా రిచ్ లుక్ కింద అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి చూసారు కదా, శారీ అయితే ఇదనమాట. శారీ అంతా మాత్రం చాలా బాగుందండి. ఇదిగోండి చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి ఫోర్త్ శారీ. ఫిఫ్త్ శారీ ఏంటన్నా చూద్దాము. సో ఫిఫ్త్ శారీ అయితే చూద్దాము. సో శారీ వచ్చేసి ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే చాలా లైట్ వెయిట్ అండి. శారీ అయితేని చాలా లైట్ వెయిట్గా ఉంది చూడడానికి అది పట్టుకుంటేని. సో పింక్ అండ్ ఇప్పుడు ఈ లైట్ పింక్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదండి. సో పింక్ అలాగే డార్క్ గ్రీన్ కలర్ అనమాట. సో బార్డర్ మాత్రం పైన కింద సేమ్ వచ్చిందండి, ఒకే బార్డర్ అయితే వచ్చిందనమాట. కింద మాత్రం కొంచెం చిన్నగా పెద్దగా వచ్చిందంతే. సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా అయితే వచ్చిందండి. ఇంకా కట్చింగ్లో వచ్చేసి ఏంటంటే లైన్స్ అయితే వచ్చిందనమాట. బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి. దీనికి ఒక బార్డర్ అయితే వచ్చిందనమాట మనకి హ్యాండ్స్కి వేసుకోవడానికి. శారీ మాత్రం చాలా బాగుంది. నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువ అవ్వకూడదని చెప్పేసి ఫాస్ట్గా అయితే చెప్తున్నాను. సో శారీ చూసారు కదండి, ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో చూడండి ఇదిగోండి. సో శారీ అయితే ఇది. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి, చాలా లైట్ వెయిట్గా ఉన్నదనమాట. కట్టుకుంటే మాత్రం కరెక్ట్గా బ్లౌజ్ కుట్టించుకుని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే ఇదనమాట శారీ. ఫిఫ్త్ శారీ అనమాట. నెక్స్ట్ మెరూన్ శారీ అయితే చూద్దామండి. ఇది కూడా మనకి మెరూన్ అండ్ గోల్డ్ కలర్లో అయితే వస్తుంది అనమాట. శారీ అయితే చెప్పాలంటే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి, ఒక్కటి కూడా హెవీగా లేదనమాట అసలు. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ అయితే. ఇది చూడండి, బార్డర్ చూడండి, ఈ బార్డర్ చూడండి ఎంత బాగుందో. బార్డర్ అయితే పెద్ద బార్డర్ అయితే వచ్చింది. సో శారీ అయితే పళ్ళు అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి. పళ్ళుకి ఏం పెద్ద ఏమి రాలేదనమాట. సో ఇక్కడ ఇలా వచ్చింది బార్డర్ కింద అంతే. సో మనకి శారీ అంతా సేమ్ ఎలా ఉంటుందో అలాగే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి పైన కింద కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చిందండి. అసలు ఇంత పెద్ద బార్డర్ అయితే వచ్చింది అనమాట శారీకి. చూడండి ఇలా అయితే ఉంటుంది. సో మనకైతే శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి కట్చింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది బ్లౌజ్కి వచ్చేసి మనకి బార్డర్ అయితే వచ్చింది. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ప్లెయిన్గా అయితే వచ్చింది. శారీ అయితే మాత్రం చాలా బాగుందండి. సో శారీ అయితే చూసారు కదండి, ఇదనమాట 6వ శారీ. ఇప్పుడు 7వ శారీ అయితే చూద్దాము. అయితే మోస్ట్ ట్రెండ్ అయిన శారీ అనమాట. ఆరెంజ్ విత్ బ్రౌన్ కలర్ శారీ అనమాట. సో చాలా ట్రెండ్లో అయితే ఉన్నది కదండి. సో ఇది చాలా తక్కువ ధరలో అయితే నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. ఇదైతే పట్టు టైప్ కదండి, మనకి సిల్క్లోనే వస్తుంది అనమాట. సో చూడండి ఈ బార్డర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు. సో శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తానండి. మనకి బార్డర్ వచ్చేసి ఏంటంటే పైన కింద కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చిందనమాట. ఈరోజు సండే అండి, పిల్లల కట్ట ఇంట్లో ఉన్నారు. బయట ఏమన్నీ అరుపులు కేకలు అన్నీ వస్తూనే ఉన్నాయి. ఉల్లిపాయలు అమ్ముకునే వాళ్ళు, చెత్తకొచ్చి వాళ్ళు అందరూ ఉన్నారనమాట. సో అవన్నీ ఇగ్నోర్ చేసేయండి. ఇది వచ్చేసి పళ్ళు.
సో పళ్ళుకి వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ లో అయితే వచ్చింది అనమాట. ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ అంటారు కదండి. సో గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది. పైన కూడా సేమ్ వచ్చింది అనమాట. శారీ మాత్రం చూడడానికి అయితే చాలా ట్రెండ్ లోకి వెళ్ళింది కదండి, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది శారీ అయితేని. సో శారీ అంతా ఈ విధంగా వచ్చింది. సో మనకి కట్చింగ్లో వచ్చేసి ఈ విధంగా ప్లేన్ అయితే వచ్చింది అనమాట. వీళ్ళు ఎందుకు శారీ అంతా ఇవ్వకుండా కట్చింగ్లో మాత్రం ఇలా ప్లేన్గా ఇచ్చేస్తున్నారు, లేదా లైన్స్ ఇస్తున్నారు. సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లేన్ అయితే వచ్చిందండి. సో మనకి ఇక్కడ శారీ అంతా బిగ్ బార్డర్, హ్యాండ్స్ మాత్రం బిగ్ బార్డర్ అయితే ఇవ్వలేదండి, చిన్న బార్డరే వచ్చింది అనమాట. ఇది కూడా పెద్ద ఇచ్చుంటే బాగుండు, కానీ పెద్దది ఇవ్వలేదు. సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా అయితే వచ్చింది అనమాట. సో చూడండి, ఇదిగోండి. సో చూసారు కదండి, శారీ అయితేని బాగుంది కదా. సో ఏది కావాలన్నా సరే నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఇట్లా లింక్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి వీటి గురించి. అసలు ఈ శారీ అయితే మాత్రం ఎంత బాగుందండి, అసలు చెప్పాలంటేని చాలా అంటే చాలా బాగుంది అనమాట శారీ మాత్రము. సో చూడండి, అసలు పట్టు శారీ అంటే ఇదే అని నమ్మేస్తారనమాట, అంత బాగుంది శారీ అయితేని. చూడండి, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నది కదండి ఇలా వింటేజ్ లుక్ శారీస్ అని చెప్పేసి. సో ఆ టైప్ శారీని అన్నమాట. చూడడానికి మాత్రం ఎంత బాగుందండి, మనకి పాతకాలంలో కట్టుకుంటారు కదా చీరలో, సేమ్ అదే టైపు అదే పొట్టు చీరలో అయితే ఉన్నదన్నమాట. ఒక 2000 3000 అంటే నమ్ముతారేమో, అంత బాగుందన్నమాట. కానీ నాకు 1000 లోపలనే వచ్చేసింది ఈ శారీస్. సో ప్రతిదీ కూడా 1000 లోపలనే తీసుకున్నానండి. చూడండి అసలు ఎంత బాగుందో, మన అమ్మలు ఆ కాలంలో కట్టుకునే చీరలు అనమాట ఇవి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా వింటేజ్ లుక్ అని చెప్పేసి. సో ఇవి అనమాట శారీస్. ఇది మాత్రం చాలా బాగుందండి. చూడండి పళ్ళు కూడా ఎలా వచ్చిందో. సో పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది. మనకి బార్డర్ వచ్చేసి ఏంటంటే ఇలాగా బార్డర్ అయితే వచ్చిందనమాట. సో కింద వచ్చేసి ఏంటంటే ఇలా సేమ్ బార్డర్ అయితే వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా మాత్రం మనకి ఇలా అయితే వచ్చింది అనమాట. మనకి బ్యాక్ సైడ్ ఏమి థ్రెడ్స్ గట్ట ఏమీ లేదండి, మొత్తం గోల్డ్ కలర్ తోటి ఇలా అయితే వచ్చేసింది అనమాట. మనకి ఎక్కడ ఇబ్బందిగా ఉంటాం లేకపోతే ఇరిటేటివ్గా ఉంటాం అలాంటిది ఏ ఉండదు అనమాట. చాలా బాగుంది శారీ అయితేని. సో మనకి వచ్చేసి కట్ చెంక్ అయితే 1 మీటర్ అయితే ఇలాగ ప్లేన్ ఇచ్చేస్తున్నారు కదా, ప్రతి శారీకి ఇలా ఇస్తున్నారు. సో బ్లౌజ్కి వచ్చేసి ఏంటంటే ఇంకోండి ఇలా చిన్నగా థ్రెడ్ వర్క్ అయితే చిన్నగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి పికాక్స్ కింద. సో అవి అయితే ఏం కనిపించట్లేదు అంతేమీని. సో బార్డర్ వచ్చేసి ఏంటంటే ఇలాంటి పికాక్స్ బార్డర్ అయితే వచ్చిందనమాట, బార్డర్ మాత్రం. సో ఈ శారీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి, చాలా బాగుందనమాట శారీ అయితేని. చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది శారీ. సో వేసుకుంటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది. వింటేజ్ అంటే వింటేజ్ మోడల్లోని ఇప్పుడు జ్యువెలరీ గట్రా అన్నీ వేసుకుంటున్నారు కదా, సో అలా వేసుకున్నా బాగుంటుంది. సో ఇది ఇప్పుడు ఇంకొక శారీ అయితే చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్లూ కలర్ శారీ అనమాట. సో బ్లూ అండ్ గోల్డ్ కలర్ శారీ. మనకి బార్డర్ మాత్రం రెండేపులను ఒకేలా ఇచ్చినట్టున్నారు. చూడండి మనకి శారీ అంతా మాత్రం ఇలా వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. సో పళ్ళుకి వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చింది. ఇంక శారీ అంతా కూడా మనకి ఇలా సేమ్ వచ్చేసిందండి. సో బార్డర్ వచ్చేసి ఏంటంటే ఇలాగా బిగ్ బార్డర్ అయితే వచ్చింది అనమాట. కింద పైన కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా, శారీ అంతా కూడా సేమ్ వచ్చిందండి. కలర్ మాత్రం చాలా బాగుందనమాట, చాలా బ్రైట్గా కనిపిస్తాం ఇందులోని. సో కట్చింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చింది. బ్లౌజ్ అయితే మాత్రం మనకి ప్లెయిన్గా వచ్చి బార్డర్ అయితే వచ్చింది అనమాట. సో చూడండి చాలా బాగుంది శారీ కూడా, చాలా లైట్ వెయిట్గా ఉంది. మనకి పిల్లలకి లెహంగా కానీ లేదంటే గౌన్స్ కానీ కుట్టిస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది అనమాట శారీ. సో చూసారు కదండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. కట్టుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోద్దని చెప్పేసి నేను కట్టుకుంటలేదు అంతే, లేదంటే మీకు కట్టుకొని చూపిద్దును. అయితే ఫైనల్గా 10వ శారీ అయితే చూస్తున్నాము. సో ఈ శారీ మాత్రం నాకు ఎంత బాగా నచ్చేసిందండి. సో కలర్ చూసి నేను తీసుకున్నాను అనమాట. ఈ కలర్ మాత్రం చూస్తే ఎంత బాగుందండి అసలు అని. సో మనకు వచ్చేసి పళ్ళు అయితే ఇదిగోండి, మనకి ఇదేమి
బయటగా అంత ఏం కనిపించదు, కానీ ఆ షైనింగ్ మాత్రం బాగుంటుంది అనమాట. చూడండి ఇక్కడ బార్డర్ కానీ ఇక్కడ మధ్య మధ్యలో ఉన్న ఫ్లవర్స్ కానీ ఎంత షైనీ అవుతున్నాయో చూడండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట. పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా మాత్రం ఈ విధంగా అయితే వచ్చిందనమాట. బార్డర్ అయితే మనకి చాలా చిన్న బార్డర్ అయితే వచ్చిందండి. సో మనం చూస్తున్నారు కదా, బార్డర్ అయితే ఈ విధంగా వచ్చింది అనమాట. శారీ అయితే ఇలా వచ్చిందండి. సో దీనికి కూడా కట్ చెంగ్ వచ్చేసి ఈ విధంగా 1 మీటర్ అయితే ఇచ్చారనమాట కట్ చెంగ్ అయితేని. ఇంకా బ్లౌజ్కి అయితే మనకి చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చారని చెప్పచ్చు. ఇదిగోండి పెద్దదేం లేదు, 1 మీటర్ దాకా ఉంటుంది. సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. దీనికైతే మనకి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చిందనమాట. సో శారీ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇందులో ఏదో ఒక శారీ అయితే నచ్చే ఉంటుంది కదా, ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఏ శారీ నచ్చిందో ఏంటన్నా చూడండి. సో ఈ శారీ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో శారీ అయితే చూడండి, ఇదిగోండి. సో శారీ అయితే మాత్రం చాలా బాగుందండి. సో ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో చూసారు కదండి, ఇవన్నమాట 10 శారీస్ అయితే చూసారు కదా. ఇందులో మీకు ఏది నచ్చినా సరే తప్పకుండా కామెంట్ చేయండి ఏ శారీ నచ్చింది అన్నది. సో ఇట్లా లింక్స్ అయితే నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఈరోజు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి హై బటన్ అయితే క్లిక్ చేయండి. బాయ్ బాయ్.